ఫౌండేషన్ స్టోన్ పడడము, అక్కడి నుంచి కొంత కాలువలు స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ స్పిల్వే స్టార్ట్ చేశారు. అట్లాగే రకరకాల చిన్న చిన్న హెడ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి, కానీ సరిగా ముందుకు పోక, సరే 2014లో మనకి ఎప్పుడైతే పోలవరాన్ని ఈ జాతీయ ప్రాజెక్టుగా చేశారో అప్పటి నుంచి కూడా మనకు నిధులు కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్న దాని వల్ల కొంత వెసులుబాటు మనకి ఆర్థికంగా రావడం వల్ల ఈ ప్రాజెక్టును స్పీడ్గా కదల్చడం, దాంట్లో మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి ఈ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో 2019కి పూర్తి చేసి నీళ్లు నిలిపి రైట్ మెయిన్ కెనాల్కి లెఫ్ట్ మెయిన్ కెనాల్కి నీళ్లు ఇచ్చిన తర్వాత ఎలక్షన్ పోతామని ఆయన ఒక శపథం చేయడం, పట్టుబట్టి దాన్ని పూర్తి చేయాలని అనుకోవడం. అక్కడ సార్ 2017-18 ప్రాంతంలో మొదటగా మీరు అంటున్నారు కదా తెలుగుదేశం హయాంలో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు జరిగాయని. నేను అంటున్నా, ఇప్పుడు 2017-18లో డయాఫ్రమ్ వాల్ కట్టారు. ఇప్పుడు ప్రాజెక్ట్ స్కెడ్యూల్ ప్రకారం సార్ డయాఫ్రమ్ వాల్ ఎప్పుడు కట్టాలి? స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత డయాఫ్రమ్ వాల్ కట్టాలి. అది కూడా ఏంటి, డీప్ వాటర్ కోర్స్ ఏదైతే ఉందో డీప్ వాటర్ కోర్స్ లో మాత్రమే ఆపండి, తర్వాత అటుపక్క ఇటుపక్క కట్టచ్చు, అది కావచ్చు. అట్లాగే కాఫా డ్యామ్స్ కూడా అదే ప్రాబ్లం. సో ఇప్పుడు 2005లో స్టార్ట్ అయిన స్పిల్వే 2018లో కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. కాకపోతే ఈ ప్రాజెక్టుని శరవేగంగా కంప్లీట్ చేయాలా, త్వరగా మనము ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనే ఒక ఆకాంక్షతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాళ్ళు స్టార్ట్ చేయించడం కావచ్చు, అట్లాగే కాఫా డ్యామ్స్ స్టార్ట్ చేయడం కావచ్చు జరిగింది. సార్ ఈ ప్రాజెక్టు 2019 ఋతుపవనాల టైంకి కంప్లీట్ చేయాలా, నీరు నిలపాలనేది ఆ రోజు ఉద్దేశం. కానీ స్పిల్వే కొన్ని కారణాల వల్ల కొంత లేట్ అవ్వడం వల్ల 2019 జూన్ నాటికి కంప్లీట్ కాలా. అయితే 2019లో వైసీపీ అధికారం రాగానే ఆ ప్రాజెక్టు పనులన్నీ పూర్తిగా ఆపేశారండి. జూన్ 2019లో ప్రాజెక్టు పనులు పూర్తిగా ఆపేశారు. ఆపేసిన తర్వాత ఆగస్టు 2019లో అసలు కాంట్రాక్టర్ని తీసేశారండి. అంటే ప్రీ క్లోజర్, అంటే ఏదైతే ఎక్కడి వరకు అది చేశారో ఆ చేసిన దాన్ని అలాగే ఆపుతూ ప్రీ క్లోజర్ చేస్తూ కాంట్రాక్టర్ని ప్రాజెక్ట్ నుంచి బయట పంపించడం. అంటే ఇక ఈ తర్వాత ఓకే సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది పక్కన పెడతాం సార్. ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2019 కోట్ల రూపాయలతోటి పనుల్ని 2018 ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలి అని రెండో కాంట్రాక్టర్కి ఇచ్చినటువంటి షరతు, అది పూర్తిగా అన్నటువంటి పరిస్థితి. ఎట్ ది సేమ్ టైం అక్కడ ఏదైతే 2018 మార్చి నాటికి పూర్తి చేయాల్సినటువంటి పనులు కనీసం 2023 వరకు అనమాట. ఇది ఇచ్చింది మనకు కాగరి రిపోర్టు. 2023 మార్చి నాటికి కూడా అసంపూర్తిగానే ఉన్నాయి, ఇంకా పూర్తిగా అన్నటువంటి పరిస్థితి. అసలు మీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారు? సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, సరే వాళ్ళకి తెలీదు, వాళ్ళకి అంత అవగాహన లేదు అని మీరు అంటున్నారు, దాన్ని పక్కన పెడతాం. అసలు మీరేం చేశారు సార్? మీరు ఇన్ని సంవత్సరాలు అధికారంలో